డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్సాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి వచ్చేసిందమ్మా. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. దీని రిజిస్ట్రేషన్ అయితే త్వరలో మరి స్టార్ట్ అయిపోతుంది. మరి బిట్సాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు అయితే ఒకసారి ఇది విల్ బీ ఓపెన్ సూన్ అని వచ్చేసారు. వీళ్ళు కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అకాడమిక్ విల్ బీ ఓపెన్ సూన్ అని మరి ఇక్కడ డేటా అయితే ఇవ్వటం అయితే జరిగింది. బిట్సాట్ నోటిఫికేషన్ 2026 విల్ బీ ఓపెన్ సూన్. ఇప్పుడు డేట్స్ కూడా మనకు అఫీషియల్గా వచ్చేసి అవి కూడా ఒకసారి బిట్సాట్కి సంబంధించిన మరి నోటిఫికేషన్ అయితే బిట్సాట్ 2026 రిజిస్ట్రేషన్ టు బిగిన్ ఆన్ మరి December 15, 2020 రిజిస్ట్రేషన్ అప్లికేషన్ విండో టు ఓపెన్ ఫ్రమ్ December 15th టు డెడ్ లైన్ టు అప్లై ఫర్ బోత్ సెషన్స్. మరి మార్చి 16th లోపు అయితే అప్లై చేసుకోవాలి. మనకు 15th నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. ఇది ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేట్ రావటం అయితే జరిగింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. బిట్సాట్ 2020 రిజిస్ట్రేషన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ విల్ స్టార్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ బిట్స్ అడ్మిషన్ టెస్ట్ బిట్సాట్ 2026 on December 15th. For deadline to apply for the session 1 for both session 1 as well as the session 2. రెండు సెషన్లకి మీరు అప్లై చేసుకోవచ్చు. తెలిసిందే కదా, మీరు ఏదర్ సెషన్ 1 ఆర్ సెషన్ 2 కూడా రాయవచ్చు. బిట్సాట్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. సెషన్ 1 విల్ బీ షెడ్యూల్డ్ ఆన్ April 15th to April 17th ఆ ప్రాంతంలో ఉంటుంది. April 15 నుంచి April 17 ఆ ప్రాంతంలో ఉండొచ్చు. సెషన్ 2 అయితే May 24 నుంచి May 26 ఆ మధ్యలో ఉంటుంది. లైక్ JEE మెయిన్ ద క్యాండిడేట్ కెన్ చూజ్ అపియర్ ఎయిదర్ సెషన్ 1 ఆర్ బోత్. దానికి సంబంధించి మీరు ఫీజు కూడా పే చేయాలి. సెషన్ 1కి ఒక ఫీజు, 2 సెషన్లు అయితే ఒక ఫీజు, ఆ విధంగా ఉంటుంది. మరి బిట్సాట్ రాయాలనుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఒకసారి చూసుకోవచ్చు. మీరు క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ +12th ఎగ్జామినేషన్ అపియరింగ్ ఫర్ ద క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ 2026. ఎవరైతే 2026 ఇంటర్మీడియట్ MPC మరి పాస్ అయిన వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. మినిమం 75% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. క్లాస్ 12th ఈజ్ రిక్వైర్డ్. ఫర్ BE అడ్మిషన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th ఫ్రమ్ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ అయితే ఈ విధంగా ఉంటుంది. B ఫార్మసీ వాళ్ళు అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ B.Pharm.C కూడా ఉందాము. కావాలంటే కూడా మీరు B.Pharm.C కూడా మరి రాసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్ అలాంగ్ విత్ అడెక్వేట్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్. ద క్యాండిడేట్ వూ హ్యావ్ స్టడీడ్ PCM ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై B.Pharm.C ప్రోగ్రామ్. అంటే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళు కూడా B.Pharm.C అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా B.Pharm.Cకి బైపీసీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి చూసినట్టు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 60% పాస్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. రామ్ గోపాల్ వీళ్ళు బిట్స్ సంబంధించిన విషయం అయితే 75% అయితే మినిమం అయితే ఉండాలి. క్యాండిడేట్కి 75% మినిమం పర్సంటేజ్ అయితే. ఇది స్టూడెంట్స్ మనకి December 15th నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. December 15th. మరి ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్లో ఫస్ట్ సెషన్ ఉంటుంది, మేలో సెకండ్ సెషన్ ఎగ్జామినేషన్ ఉండేది. మరి మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. మనకు 15 నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.